so this is how it feels. Where do I go from here? Maybe I'll disappear. If I don't try, I'll never know. I'm waiting on you. Where do I go from here? There will be no more tears. Kill the doubt, feed the fire, hear the voice inside. Warrior, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నేను మీకు తెలియకపోతే నా పేరు డాక్టర్ నౌషాద్ వలీ. నేను వచ్చేసి ఒక ఎంబీబీఎస్ ఇంటర్ని 8 నెలల తర్వాత ట్రావెలింగ్ అయితే చేస్తున్నా ఫైనల్లీ. వీడు వచ్చేసి నా ఫ్రెండ్ అబ్దుల్లా అండ్ ఇది వచ్చేసి నేను. ఇతను వచ్చేసి అబ్దుల్లా వాళ్ళ ఫ్రెండ్ ఆదల్ బ్రో అండ్ వీడు మా జూనియర్ జాఫర్ అనమాట. మనది ఎంబీబీఎస్ బేస్డ్ యూట్యూబ్ ఛానల్ అయినప్పటికీ మన ట్రావెల్ వీడియోస్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని నాకు తెలుసు, బికాజ్ నా స్టోరీ టెల్లింగ్ అదంతా బాగుంటుందని చెప్తారు ఎప్పటి నుండో. సో లిటరల్లీ చెప్పా కదా, 8 months నుంచి ట్రావెలింగ్ లేదు. నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసాక ఇదే లాంగెస్ట్ బ్రేక్, బికాజ్ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా చదువుకున్నా అండ్ ఆల్సో వెంటనే ఇంటర్న్షిప్ స్టార్ట్ అయిపోయింది. సో కుదరలేదు. సో వీడు కూడా నా ఫ్రెండ్ తరుణ్ సాయి ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నాడు. సో మేము హైదరాబాద్ లో దిగాం కాబట్టి కలవడానికి వచ్చాడు మమ్మల్ని. ఎన్నాళ్ళు ఏందో ఇలా ముందు ఒక బ్యాగ్ వెనకాల ఒక బ్యాగ్ తగిలించుకొని రోడ్ల మధ్యలో నడుస్తా. సో వీఆర్ ఇన్ హైదరాబాద్ కదా, ఇక్కడ నుండి పూణేకి ట్రైన్ అయితే ఉంది. మధ్యలో వీ గాట్ 2 hours గ్యాప్. సో లంచ్ తినడానికి అయితే వెళ్తున్నాం. హైదరాబాద్ బిర్యానీ తినేసి అయితే రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇది వచ్చేసి హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మన ట్రైన్ పూణే శతాబ్ది ఎక్స్ప్రెస్ అండ్ మన తరుణ్ సాయి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాడు. నేను మీకు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చెప్పినట్లు ఇంటర్న్షిప్లో హాలిడేస్ అంటూ ఏం స్పెషల్గా ఉండవు అనమాట. ఈవెన్ సండే ఈజ్ ఎ వర్కింగ్ డే. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా బయోమెట్రీ సండే. సో ఈ ట్రిప్ ఐఎమ్ గోయింగ్ ఆన్ అ వీక్ డే. సో వీకెండ్స్ వెళ్తే ఫుల్ రష్ ఉంటుంది, బికాజ్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఫుల్ వైరల్ అయిపోయినాయి అనమాట ఈ వాటర్ ఫాల్స్ అండ్ ఆల్. సో ఫుల్ రష్ ఉంటుంది. సో మేమైతే ఇంకా నాకు సండే అయినా ఒకటే, వీక్ డే అయినా కూడా ఒకటే, బికాజ్ ఎప్పుడైనా నేను లీవ్ పెట్టుకోవాల్సిందే ఒక 4 to 5 days. సో ఇంకా అది వీక్ డే పెట్టుకొని వెళ్తే ఐ గెట్ బెటర్ ఎక్స్పీరియన్స్. ఇది కాకుండా ఈ ఇయర్లోనే ఇంకొక 2 trips వెళ్ళాల్సినవి ఉన్నాయి. సో నా 15 days హాలిడేస్ సరిపోవు. ఇయర్లో 15 days ఉంటాయి అని చెప్పా కదా, ఆ 15 days సరిపోవు. బట్ తప్పదు, బికాజ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పండి. ఇంకో 2 monthsలో ఐఎమ్ ప్లానింగ్ ఎ ట్రిప్ విత్ మై పేరెంట్స్. నా యూట్యూబ్ ఎర్నింగ్స్తో నేను సేవ్ చేసిన మనీతో పేరెంట్స్ని ట్రిప్ తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాను ఇంకో 2 monthsలో. ఆ తర్వాత ఇంకో ప్లేస్ ఉందన్నమాట, అది కూడా నేను ఆల్మోస్ట్ 3 years నుంచి వెళ్దాం అనుకుంటున్నా. సో ఈ ఇయర్లో ఆ 3 trips అయితే ప్లాన్ చేస్తున్నా. మహా అయితే ఏముంది, ఆ 15 days అయిపోతే హాలిడేస్, నేను ఇంకో 10-15 days ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా నా ఇంటర్న్షిప్ అయిపోయాక ఒక 10-15 days ఎక్స్ట్రా చేసుకుంటా హాస్పిటల్లో. ఏముంది, ఎక్స్టెన్షన్స్ ఒక 10-15 days పడతాయి. సో ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్ ఫర్ మీ అట్ దిస్ పాయింట్, బికాస్ చెప్పా కదా, వన్స్ యువర్ ఏజ్ ఈజ్ గాన్ ఇట్స్ నెవర్ కమింగ్ బ్యాక్. సో ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్ వెన్ ఎవర్ పాసిబుల్, బికాస్ వన్స్ నా ఇంటర్న్షిప్ అయిపోయిందంటే అగైన్ ఐ విల్ బీ వెరీ బిజీ విత్ మై నీట్ పీజీ ప్రిపరేషన్. సో దిస్ ఈస్ ద రైట్ టైం మేబీ. సో కుదిరినప్పుడు 3-4 monthsకి ఒక ట్రిప్ అయితే ట్రై చేస్తున్నా. లాస్ట్ ఇయర్ వరకు ఎగ్జామ్స్ ఉండేవి. నేను ఎప్పుడు డిసెంబర్ ఆర్ లైక్ జనవరిలో స్నోఫాల్స్ వింటర్ ట్రెక్స్కి వెళ్దామన్నా కూడా ఎగ్జామ్స్ ఉండేవి. దిస్ టైమ్ ఎగ్జామ్స్ ఉండవు. సో మోస్ట్లీ డిసెంబర్ అండ్ జనవరిలో ఐ గో టు వన్ స్నో ట్రెక్ అనమాట. సో దట్స్ ద ప్లాన్ యాజ్ ఆఫ్ నౌ. సో యా, లెట్స్ గో. కొంతమంది అనుకోవచ్చు, ఏంటి వీడు తిరగడానికి లీవ్స్ తీసుకొని ఎక్స్ట్రా 10-15 రోజులు చేస్తా అంటున్నాడు అని చెప్పి. బట్ నాకు నా ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ నుంచి ఉన్న క్లారిటీ ఏంటి అంటే, నేను లైఫ్లో ఏం చేసినా కూడా అది జస్ట్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ తప్ప నా ఎంటైర్ లైఫ్ కాకూడదు అని చెప్పి. బీట్ మెడిసిన్, బీట్ యూట్యూబ్, బీట్ స్పోర్ట్స్ ఆర్ బీట్ ఎనీథింగ్, దే ఆర్ ఆల్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ బట్ నాట్ మై ఎంటైర్ లైఫ్. సో నాకు ఆ క్లారిటీ ఉంది. ఐ లైక్ టు బ్యాలెన్స్ మై లైఫ్. నేను ఫస్ట్ ఇయర్ నుంచి కూడా అదే చేస్తున్నా, ఇప్పుడు కూడా అదే చేస్తా, ఫ్యూచర్లో కూడా అదే చేస్తా. పార్ట్ ఆఫ్ మై లైఫ్ అన్నా అని చెప్పి లైట్ తీసుకుంటా అని కాదు. చదివేటప్పుడు కష్టపడి చదువుతా, ఎంజాయ్ చేసేటప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తా. సో దట్స్ మై పాలసీ. సో పూణేలో దిగాక ఈ హాస్టల్ అయితే తీసుకున్నాం నైట్ స్టే చేయడానికి. నెక్స్ట్ డే ఈ కార్ అయితే రెంట్ తీసుకున్నాం. మనకి అరౌండ్ 4,200 అలా పడింది. ఈ అథెంటిక్ మహారాష్ట్రన్ బ్రేక్ఫాస్ట్ లైక్ వడాపావ్, మిసల్ పావ్ ఇవన్నీ తినేసి మనమైతే మన ఫస్ట్ డే ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాం. మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. వీఆర్ గోయింగ్ టు సహ్యాద్రి. సహ్యాద్రి అంటే ద వెస్ట్రన్ ఘాట్స్ ఆఫ్ ఇండియా. సో వెస్ట్రన్ ఘాట్స్ అని చెప్పి మౌంటైన్ రేంజ్ ఉంటుంది. ఇవి మహారాష్ట్ర, కర్ణాటకలో స్ప్రెడ్ అయి ఉంటాయి అనమాట ఈ మౌంటైన్స్ అన్ని. సో బేసిక్గా మహారాష్ట్రలో ఉండే పర్వతాల్ని సహ్యాద్రి అని పిలుస్తారు. అండ్ వర్షాకాలంలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నాకు ఈ సహ్యాద్రి పర్వతాల్లో ట్రెక్కింగ్ చేయాలని చెప్పి ఆల్మోస్ట్ 4 ఏళ్ల నుంచి కల. దీనితో పాటు కేదార్కాంత మంచు పర్వతం ట్రెక్కింగ్ ఉంటుంది ఉత్తరాఖండ్లో.
ఈ సహ్యాద్రి, ఆ కేదార్కాంత మరియు కోల్కతా వెళ్ళాలని చెప్పి 4 ఏళ్ల నుంచి. బట్ ఇవి తప్ప ఆల్మోస్ట్ 10 వేరే వేరే ప్లేసెస్ తిరిగా అనమాట ఈ 4 ఏళ్ళ ఎంబీబీఎస్ జర్నీలో. పాండిచేరి, ముంబై, గోకర్ణ, డాండేలి ఇలాగ చాలా ప్లేసెస్ వెళ్ళా కానీ, మనాలి, ఢిల్లీ ఇలా వెళ్ళా కానీ నా మెయిన్ 3 బకెట్ లిస్ట్లో ఉన్న ప్లేసెస్ ఇప్పటి వరకు తిరగలేకపోయా. బట్ ఫైనల్లీ ఆ 3లో ఒకటైతే ఇప్పుడు మనం వచ్చేసాం. వీఆర్ గోయింగ్ టు ద వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా, సహ్యాద్రి మౌంటైన్ రేంజ్. ఈ సహ్యాద్రి మౌంటైన్ రేంజ్లో పెద్ద పెద్ద జలపాతాలతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కోటలు ఉన్నాయి. మనం ఈ ట్రిప్లో ఒక పెద్ద జలపాతంతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫస్ట్ క్యాపిటల్ అయిన రాజ్గఢ్ ఫోర్ట్ని అయితే ట్రెక్ చేయబోతున్నాం. ఇంకా వేరే ప్లేసెస్ చూపించవచ్చు, బట్ మనకు అంత టైం లేదు కాబట్టి అన్నీ కవర్ చేసుకోలేకపోయాం. బట్ ఈ రెండిట్లకే మీరు వావ్ అంటారు. ఇట్స్ మోర్ అబౌట్ ద జర్నీ దాన్ ద డెస్టినేషన్, సో ఎంజాయ్ ఇట్. పూణే నుండి ఒక 150 కిలోమీటర్స్ పైకి వెళ్తే, అంటే నార్త్ సైడ్ వెళ్తే మల్షేజ్ ఘాట్ అని ఉంటుంది. అదే కిందకు ఒక 150 కిలోమీటర్స్ వస్తే థామిని ఘాట్ అని ఉంటుంది సౌత్ సైడ్. సో ఈ రెండు వచ్చేసి టూరిస్ట్కి మెయిన్, లైక్ వాటర్ ఫాల్స్ కానీ ఫోర్ట్స్ కానీ మెయిన్ స్పాట్. సో మల్షేజ్ ఘాట్ విచ్ ఈస్ ఇన్ నార్త్, అది ఫేమస్ ఫర్ కాలు వాటర్ ఫాల్స్ అండ్ ఫోర్ట్స్. బట్ మనం సౌత్ వెళ్తే థామిని ఘాట్లో ఒక 4-5 పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి అనమాట. దేవకుండ్ అని, నానేమచ్చి అని, సాట్సడా అని చెప్పి ఇలాగా. నేను ఫస్ట్ సౌత్ వెళ్దామని ప్లాన్ చేసా విచ్ ఇస్ థామిని ఘాట్ రీజియన్. బట్ అన్ఫార్చునేట్లీ వర్షాలు ఎక్కువ పడడం వల్ల క్లోజ్ చేస్తారంట. సో ఇంకా మనకి ఉన్నది ఒకటే రూట్ విచ్ ఈస్ నార్త్. సో వీఆర్ హెడ్డింగ్ టు ద మైటీ కాలు వాటర్ ఫాల్స్ ఆన్ అవర్ ఫస్ట్ డే. లిటరల్లీ అదేదో మ్యాజిక్ లాగా. మీకు ఇందాక ఒక కొండ చూపించా కదా, ఆ కొండ దాటి లోపలికి ఊరి లోపలికి రాగానే వెదర్ మొత్తం మారిపోయింది. అప్పటిదాకా ఓకే క్లౌడీగా ఉంది, ఎండ లేకపోయినా, బట్ అదేదో విచిత్రంగా ఇది దాటంగానే ఇక్కడి నుంచి వర్షం పడిద్ది అని ఒక గీత గీసినట్టు ఆ ఊరు లోపలికి రాగానే వర్షం స్టార్ట్ అయిందనమాట. అండ్ అక్కడ స్టార్ట్ అయిన వర్షం ఆ రోజు మొత్తం ఆగలేదు ఆ రీజియన్లో. మళ్ళీ మేము తిరిగి ఎప్పుడైతే ఆ ఊరు దాటి బయట వచ్చామో అసలు వర్షమే లేదు. సో దట్ ఈస్ సంథింగ్ ఐ ఫెల్ట్ వెరీ మ్యాజికల్ అండ్ మిస్టీరియస్. గైస్ అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఫుల్ ఫాగీ ఉంది లిటరల్లీ. అంటే ఒక సర్టెన్ పాయింట్ వరకు అసలు వర్షం లేదు, ఫాగ్ లేదు, ఏం లేదు. ఒక కొండలు దాటాం అనమాట, 2 కొండలు. అవి దాటంగానే అదేదో మ్యాజికల్గా ఓన్లీ ఈ ఊరిలో మాత్రమే వర్షం పడింది, ఈ ఏరియాలో మాత్రమే ఫాగ్ ఉంటుంది అన్నట్టు ఫుల్ ఫాగ్ వర్షం అనమాట. అండ్ ఈ రెయిన్ కోట్స్ తీసుకున్నాం, చూసారు కదా ఇందాక. ఇట్స్ మ్యాజికల్. ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే ఎంజాయ్ చేయాలి. లైక్ వర్షం పడుతున్నప్పుడే రావాలన్నమాట ఎగ్జాక్ట్గా ఈ ప్లేసెస్కి. నేను చాలా కోరుకుంటా ఉన్నా వర్షాలు పడాలి అని చెప్పి. బికాజ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు, వర్షం ఉన్నా లేకపోయినా వెళ్ళొచ్చు. బట్ ఈ వెదర్ ఇట్స్ ద బెస్ట్ రైట్ నౌ. మనం రెయిన్ఫాల్ పడే రీజియన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మాన్సూన్ సీజన్లో ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంటుంది. నీ ఊహకి వదిలేస్తున్నా ఎంత వర్షం పడిద్ది అని చెప్పి. ఏంట్రా ఇదంతా. సో దట్ వాజ్ మై లిటరల్ రియాక్షన్. బికాజ్ రోడ్డు పక్కనే నార్మల్గా వెళ్తున్నాం కారు తోలుకుంటా, జలపాతాలు కనిపిస్తున్నాయి. నాకు ఏం అర్థం కావట్లేదు. అవి కూడా చిన్న కాదు, పెద్ద పెద్ద జలపాతాలు. ఈ టనల్ దాటి బయటికి వెళ్ళాక అయితే లిటరల్లీ మీరు నమ్మరో, మీకు చూపిస్తారు, నమ్ముతారులేండి. లిటరల్ జురాసిక్ పార్క్ ఫీల్సే. నాకైతే మైండ్ పోయింది. బికాజ్ జస్ట్ రోడ్డు పక్కన ఉన్న వాటర్ ఫాల్స్ ఇవి. సరే ఒక 2 అడుగులు ఆ టేస్ట్ చూద్దాము దూరం నుంచి ఎలా ఉంటుందో అని చెప్పి రోడ్డుకి అటువైపు వెళ్ళి చూస్తున్నాను అనమాట. అటు సైడ్ లోయ, అటు వెళ్ళి చూస్తుంటే నాకు మైండ్ పోయింది. బికాజ్ ఈ వాటర్ ఫాల్కి పేరు కాదు కదా, ఊరు కూడా లేదు. ఒక రోడ్డు పక్కన ఉన్న మహారాష్ట్రలో వాటర్ ఫాల్, అది ఇంత పెద్దగా ఉంది అంటే ఇంక మనం వెళ్ళే వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. అసలు నా ఆనందానికి అయితే అవధులు లేవు. అసలే తిరిగి 8 నెలలు అయింది. ఒకేసారి సంఖ్యలు తెంపేసి బాబు వెళ్ళి తిరుగురా అంటే ఎలా ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ చూసారా, అది వచ్చేసి కార్ వాష్ వాటర్ ఫాల్ అనమాట. అక్కడ ఆగి కార్ని వాష్ చేసుకుంటారు అందరూ. మాకు ఉల్లాసం ఉత్సాహం ఎక్కువ కదా, సో మేము కూడా కార్ వాష్ బదులు మేము వాష్ అయ్యాం వెళ్ళి.
దాంతోపాటు జాఫర్ ఫోన్ కూడా వాష్ అయింది. మీకు రిపీట్ వేస్తా ఒకసారి రీప్లే. వాడి ఫోన్ లిటరల్లీ పడిపోయి కొట్టుకెళ్ళిపోయింది. మేము చూడకపోయింటే పోయేది ఇంకా. సో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. చక్కగా ఆడుకుంటున్నాం, ఫోన్ చక్కగా కింద పడింది. అయ్యగారు చక్కగా ఫోన్ని తొక్కారు 4 సార్లు అండ్ చక్కగా అలా ఫ్లోతో పాటు కొట్టుకెళ్ళిపోయింది. బట్ లక్కీ లేదని దొరికింది, ఏం కాలేదు ఫోన్కి. బహుశా భూలోక స్వర్గం అంటే ఇదేనేమో చూడండి. సో కాలు వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. అరౌండ్ 7 to 8 కిలోమీటర్స్ వచ్చింది అనమాట. వెళ్ళొచ్చేసరికి అడవిలో నడుచుకుంటా ఈ వాటర్ క్రాసింగ్స్ దాటుకుంటా వెళ్ళాలి, కేర్ఫుల్గా ఉండాలి. ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి నేను ట్రిప్కి వెళ్ళేసి వచ్చి 4 రోజులైంది. ప్రెసెంట్ కాలు వాటర్ ఫాల్స్ క్లోజ్ చేస్తారు. యు నో వై? 2 చనిపోయారు కాలు వాటర్ ఫాల్ ట్రెక్కి వెళ్ళి, వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల. సో మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేచర్ ఎంతైతే బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే డేంజరస్ అనమాట. సో రెస్పెక్ట్ నేచర్. మీకు సర్కమ్స్టెన్సెస్ బాగాలేదు, రెయిన్ ఎక్కువ ఉంది, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది అంటే జస్ట్ గెట్ బ్యాక్. ఇవాళ కాకపోతే ఇంకో రోజు వచ్చి చూసుకోవచ్చు అనమాట ఆ ప్లేస్ని. సో డూ నాట్ గో అగెయిన్స్ట్ ద నేచర్. సో మీకు కింద నది కనిపిస్తుంది కదా, ఆ నది వచ్చేసి కాలు వాటర్ ఫాల్స్ నుంచి కిందకి పడుతున్న వాటరే ఆ నదిగా మారి కిందకి వస్తుంది అనమాట. వీఆర్ ఆల్మోస్ట్ హాఫ్ వే త్రూ. ఇది వచ్చేసి 4 స్టెప్ వాటర్ ఫాల్ అనమాట. చూడ్డానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వ్యాలీని గాడ్స్ వ్యాలీ అని కూడా పిలుస్తారు. ఈ జలపాతాన్ని చూసినప్పుడు నాకు ఒక్కటే అనిపించింది అనమాట, కిందకి పడడం కూడా ఇంత అందంగా ఉంటుందా అని చెప్పి. ఇది వచ్చేసి కాలు పక్కనే వాటర్ ఫాల్, పెద్దదే బట్ దాని పక్కన చిన్నగా కనిపిస్తుంది. చూడండి, వీక్ డే వస్తేనే ఇంతమంది ఉన్నారు, ఇంకా వీకెండ్ వస్తే మీ ఊహకే వదిలేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి రివర్స్ వాటర్ ఫాల్ అనమాట. గాలికి వెనక్కి కొడుతుంది చూడండి వాటర్ ఫాల్. ఆ పైకి కూడా వెళ్ళొచ్చు టైం ఉంటే. సో ఆ జిప్ లైన్ వాడి రివర్ క్రాసింగ్ అయితే చేయాలి. 100 రూపీస్ తీసుకుంటారు. వీక్ డే అయినా కూడా రష్ ఉంది. సో గాలి వస్తున్నా కూడా రిస్క్ చేసి డ్రోన్ అయితే ఫ్లై చేసే ఎంజాయ్ ద విజువల్. సో చూసారు కదా, ఆ స్ట్రీమ్ని అలా అయితే క్రాస్ చేయాలి. ఎక్కువ మంది ఉంటే కొంచెం సపోర్ట్ ఉంటుంది, అందరూ చేతులు పట్టుకొని. సో మేము వెళ్ళినప్పుడు డీసెంట్గానే ఉంది స్ట్రీమ్. బట్ చెప్పా కదా, రీసెంట్గా 2 days బ్యాక్ ఫుల్ ఓవర్ ఫ్లోయింగ్ అంట కాలు వాటర్ ఫాల్స్. బికాజ్ మేము వెళ్ళినప్పటి నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి, అందుకే చాలా ప్లేసెస్ కూడా ఇంకా క్లోజ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ ద 8 kilometers ట్రెక్ ఈజ్ డన్. వచ్చాక ఆకలి అవుతుంది, బట్ మ్యాగీ ఆకలి ఏం తీర్చదు కానీ బట్ సంథింగ్ కడుపులో ఏదో పడిద్దని చెప్పి ఇంక అక్కడ మ్యాగీ ఉంటే మ్యాగీ తినేసాము తీసుకొని. బికాజ్ మేము మళ్ళీ పూణే వెళ్ళేసరికి చాలా టైం పట్టిద్ది, ఆల్మోస్ట్ 3-4 hours పట్టిద్ది అని చెప్పి మ్యాగీ తిన్నాము. నేను ఎప్పుడు కాశ్మీర్ వెళ్ళలేదు, బట్ ఈ లొకేషన్ చూడంగానే కాశ్మీర్ ఇలానే ఉంటుందేమో, జస్ట్ ట్రైలర్ ఫర్ కాశ్మీర్ అన్నట్టు అనిపించింది ఈ లొకేషన్. నేను ఈ ప్లేస్ విజిట్ చేసాక మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మీరు ఈ ప్లేస్కి వచ్చి చూడాలి అనుకుంటే ఇలాంటి ట్రెక్కింగ్ చేసే స్పాట్స్ ఏమున్నా మీ బకెట్ లిస్ట్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఫినిష్ చేసుకోండి. బికాజ్ ఒక 35-40 ఏళ్ళు వచ్చాయా ఈ ప్లేస్లో ఇంకా మీ జీవితంలో చూడలేరు అనమాట. మేబీ ఒక 5 to 10% ఆఫ్ ద ఫిట్ పాపులేషన్ మేబీ దే క్యాన్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే కాంట్. బికాజ్ నేను అనుకున్నా, ఇప్పుడు మా మామ్కి ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం, బట్ తీసుకొచ్చి చూపించగలనా? నో, షీ కాంట్ ట్రెక్ ఆల్ దీస్ ప్లేసెస్ ఎట్ దట్ ఏజ్. మా డాడ్ అయినా కూడా ఎవరైనా కూడా ఎట్ దట్ ఏజ్. సో యంగ్గా ఉన్నప్పుడే వెన్ యూ హ్యావ్ యువర్ జవానీ, జస్ట్ కమ్ విజిట్ దీస్ ప్లేసెస్, మేక్ దమ్ ఎ మెమరీ. దట్స్ ఇట్, దట్స్ ఆల్ ఐ కెన్ సజెస్ట్. అందుకే చెప్పా కదా, నా బకెట్ లిస్ట్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ నీడ్ టు ఫినిష్ దెమ్. సో 1 by 1 కంప్లీట్ చేసుకుంటే వెళ్దాం. అసలు ఎంత ఫాగ్ ఉంది అంటే రిటర్న్లో ఒక 10 మీటర్లు ముందు ఏముంది అని కూడా మనకు కనిపించట్లేదు అనమాట. కార్స్కి హెడ్ లైట్స్ ఉంటే తప్ప, లేకపోతే కార్ వస్తుందని కూడా కనిపించట్లేదు హెడ్ లైట్స్ లేకపోతే కార్కి. సో చాలా డేంజరస్. బట్ స్పెషల్ మెన్షన్ టు ఆదల్ బ్రో, చాలా బాగా తోలాడు కారు ఆ ఘాట్ రోడ్స్లో. మీకు స్టార్టింగ్లో కార్ వాష్ వాటర్ ఫాల్ అని చూపించా కదా, సో ఆ వాటర్ ఫాల్ కింద అయితే ఉన్నాం మనం ప్రెసెంట్. సో మధ్యలో ఒక డాబా కనిపిస్తే ఆగిపోయాం రిటర్న్లో, తినేసి వెళ్దామని చెప్పి పూణేకి. బికాస్ పొద్దున ఎప్పుడో తిన్నాం, అంత ట్రెక్కింగ్ చేశాక ఫుల్ ఆకలి అవుతుంది.
మా వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు వెజ్ ఫుడ్తో. మహారాష్ట్రలో నాన్ వెజ్ దొరకట్లేదు అనమాట చాలా చోట్ల. బట్ ఐ ఆమ్ వెరీ కంఫర్టబుల్ విత్ వెజ్ ఫుడ్. నాకు చాలా ఇష్టం, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. సో రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం మేము పూణేకి. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ ఈ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేసేసరికి నాకు చాలా టైం అండ్ ఎఫర్ట్ పట్టిద్ది. నేను ఎంబీబీఎస్ చదువుతా, చాలా ట్రావెల్ వీడియోస్ మీకు నచ్చుతాయని చెప్పి నేను చేస్తూ ఉంటాను అనమాట. జనరల్లీ ఎప్పుడు సింగిల్ లెంత్ వ్లాగ్ అయితే పెడతా, ఒక 30-40 మినిట్స్ అయినా. బట్ ఈ మధ్యన నాకు ఎక్కువ వీడియోస్ చేయడానికి టైం కుదరట్లేదు, ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది అని చెప్పి ఈ ట్రావెల్ వీడియోని 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసి పెడుతున్నా. సో సెకండ్ పార్ట్ కోసం స్టే ట్యూన్డ్. అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఈస్ డాక్టర్ నౌషాద్ వలీ signing off for this video. Meet you in the next one. Bye.